హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి బీ యూనిక్. అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే రోజున మీకు అఖండ భారతదేశం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మన అఖండ భారతదేశం యొక్క చరిత్ర నుండి ప్రస్తుతం వరకు ఉన్న ముఖ్యమైన ఘట్టాలన్నీ చెప్పాలనుకుంటున్నాను. మనకి భారతదేశంలో క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలలోనే సింధు నాగరికత అనేది డెవలప్ అయింది. ఆ నాగరికతని మనం బయటపడిన నాణేల ద్వారా, శాసనాల ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ప్రపంచంలో క్రీస్తుపూర్వం డెవలప్ అవుతున్న కంట్రీస్ కంటే ముందే కూడా మన భారతదేశం డెవలప్ అయింది. చాలా సుభిక్షంగా పరిపాలించబడింది. అప్పట్లో మహాజానపదాలు అనే కాశీ, కోసల, అంగ, మగధ అనే కొన్ని రాజ్యాలకు విభజింపబడి భారతదేశం బాగా పరిపాలించబడింది. మరియు అప్పట్లోనే ఆ కాలంలోనే వేదాలు, ఉపనిషత్తులు అన్నీ రాయబడ్డాయి. అందుకే దాన్ని వేదయుగం అని కూడా అంటారు. వేదయుగం తర్వాత మనకి మధ్యయుగం స్టార్ట్ అయింది. మధ్యయుగంలో మౌర్య ఎంపైర్, చంద్రగుప్త మౌర్యుడు ఈ మౌర్య ఎంపైర్ని స్థాపించి భారతదేశాన్ని పరిపాలించాడు. ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి భారతదేశ చరిత్రలో. భారతదేశ చరిత్రలోనే ముఖ్యమైన రాజు సముద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించి భారతదేశాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలోనే భారతదేశం సుసంపన్నంగా పరిపాలించబడింది. ఇతని పరిపాలనలో భారతదేశ ప్రజలందరూ డెవలప్ అయ్యారు. అన్ని కళలు డెవలప్ అయ్యాయి. మన భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కల్లా అప్పట్లో ఒక సుసంపన్నమైన, ధనవంతమైన దేశంగా అభివృద్ధి చెందబడింది. చాలా కళలు, కట్టడాలు ఆ కాలంలోనే ఆయన కట్టించడం జరిగింది. తర్వాత ముఖ్యమైన వ్యక్తులు అశోకుడు భారతదేశాన్ని పరిపాలించాడు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు చెందిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మన భారతదేశాన్ని పరిపాలించారు. వీళ్ళ తర్వాత మన భారతదేశానికి విదేశీ రాజులు, విదేశీ రాజ్యాల ఆక్రమణ మొదలైంది. వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు అరబ్బులు, మొఘలులు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, చివరిగా ఇంగ్లాండ్ వాళ్ళు. అయితే ఈ చరిత్రలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఈ ఢిల్లీ సుల్తానులు, మొఘలులు మరియు బ్రిటిష్ వాళ్ళు. ఈ ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ కేంద్రంగా 1206 నుండి 1526 సంవత్సరం వరకు పరిపాలించారు. వీళ్ళలో ముఖ్యమైన వాడు అలావుద్దీన్ ఖిల్జీ. అయితే ఈ అలావుద్దీన్ ఖిల్జీ భారతదేశాన్ని పరిపాలించి తన యొక్క ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేశాడు భారతదేశంలో. అయితే వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళ రిలీజియస్ పరంగా వాళ్ళ మతాన్ని కూడా డెవలప్ చేసుకున్నారు. కొంత అయితే మన భారతదేశాన్ని దోచుకున్నారు. ఈ ఢిల్లీ సుల్తానుల శకం భారతదేశంలో ముగిసిన తర్వాత మొఘలుల రాజ్యం గురించి, వారి పరిపాలన గురించి చెప్పుకోవాలి. వారిలో ముఖ్యమైన వాడు బాబర్. ఈయన భారతదేశాన్ని ఆగ్రా రాజధానిగా పరిపాలించాడు. మొత్తం మొఘలులు 1526 నుండి 1857 సంవత్సరం వరకు భారతదేశాన్ని పరిపాలించారు. వీళ్ళలో బాబర్, మొత్తం మొఘలుల్లో బాబర్ తన యొక్క ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. పరిపాలనలో ఎన్నో కట్టడాలు కట్టించాడు. భారతదేశ అభివృద్ధికి తను కూడా తోడ్పడ్డాడు. మరియు భారతదేశ ప్రజల యొక్క జీవన విధానంలో కొంత చేంజ్ కూడా తీసుకొచ్చాడు. భారతదేశం 1557 సంవత్సరం తర్వాత నుండి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మొదట వ్యాపారానికి వచ్చి
తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకొని దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ భారతదేశ చరిత్రలోనే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారతదేశం చాలా దోచుకున్నా కూడా చాలా డెవలప్ చేశారు. ఎందుకంటే ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్న రైల్వే సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళు మనకు పరిచయం చేసింది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. అయితే పరిపాలన విధానం దగ్గర నుంచి అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండియాకి తీసుకొచ్చి మనకి పరిచయం చేసింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఎంతైనా దోచుకుని ఉండొచ్చు, కానీ భారతదేశం డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క ఇంప్రెషన్, వాళ్ళ యొక్క కాంపన్సేషన్ చాలా ఉంది. బ్రిటిష్ రూల్ నుండి మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని అప్పట్లో భారత ప్రజలందరూ కలిసి కుల మతాలకు అతీతంగా బ్రిటిష్ రూల్కి ఎగనెస్ట్గా పోరాడి సంపాదించుకున్నారు ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని. దాన్ని మనకి వారసత్వంగా ఇచ్చారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు అయింది భయ్య. అయితే మన ఇండియా ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీనే. మన తాతలు తండ్రులు డెవలపింగ్ కంట్రీని చూశారు. మనం కూడా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నాం. ఇప్పటికీ కూడా మనం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అనేదే చూస్తున్నాం, డెవలప్ అవటమే చూస్తున్నాం. బహుశా మన పిల్లలు కూడా డెవలపింగ్ కంట్రీగా చూస్తారేమో. ఎందుకంటే మన పొలిటికల్ స్ట్రాటజీ కానీ మన రూలింగ్ స్ట్రాటజీ కానీ మారకపోతే ఎలానే ఉంటుంది. మనతో పాటు ఇండిపెండెన్స్ తీసుకున్న ఆస్ట్రేలియా, సౌత్ కొరియా ఇప్పటికే డెవలప్ అయ్యి చూపెట్టాయి. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీనేనా? పోనీ మనకేమైనా రిసోర్సెస్ తక్కువ? లాంగెస్ట్ కోస్టల్ లైన్ 7516 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది మనకి. మంచి మంచి పోర్ట్లు ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనకి ఫారెస్ట్ కవర్ వచ్చేసి 71.22 మిలియన్ హెక్టార్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ పైగా కోల్ 4th లార్జెస్ట్ వరల్డ్ రిజర్వ్ మనకి. ఐరన్ అండ్ మాంగనీస్ 7th లార్జెస్ట్ రిజర్వ్. బాక్సైట్, న్యాచురల్ గ్యాస్, క్రోమేట్, లైమ్ స్టోన్, ఇలా చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అయినా కూడా మనది ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీనే. ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం భయ్య. మన ఇండియాకి ఇంగ్లాండ్ నుండి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. అలా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు పూర్తయింది. కానీ మన ఇండియాకి చాలా సమస్యల నుంచి ఇంకా స్వాతంత్రం రాలేదు. అవి ఏంటనుకుంటున్నారా? 3 ఉన్నాయి భయ్య, చాలా పెద్దవి. 1, పేదరికం. మన ఇండియాలో 84 మిలియన్ పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీ లైన్ కింద ఉన్నారు భయ్య. అంటే వాళ్ళకి కనీస వసతులు, అసలు వసతులు కాదు కదా, తినడానికి తిండి లేదు భయ్య. మనకి ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో స్లమ్స్ ఉన్నాయి. ప్రతి పొలిటీషియన్కి తెలుసు స్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు తినడానికి తిండి లేదు. అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. అవి కళ్ళ ముందు మనకి కనబడుతున్నాయి, ప్రతిరోజు కనబడుతున్నాయి. అది మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీని నుంచి స్వాతంత్రం ఇవ్వగలరా ఏ గవర్నమెంట్ అయినా? 2, అన్ఎంప్లాయ్మెంట్. మన వరల్డ్లో ఎక్కువ యూత్ కలిగిన ఉన్నది మన ఇండియన్స్. మన ఇండియన్స్ ఉన్న క్రియేటివిటీ ప్రతి వరల్డ్లో ప్రతి కంట్రీ కూడా అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ CEO మన ఇండియా, మైక్రోసాఫ్ట్ CEO ఇండియా. బట్ ఇంకా ఇండియాలో స్కిల్డ్ పర్సన్స్ ఉన్నా కూడా మన ఇండియా అన్ఎంప్లాయ్మెంట్తో ఉంది. అందుకే బయట కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పోతుందంటే మన గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేసి మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇక్కడ మన యూత్కి జాబ్స్ చూపెట్టినప్పుడు. ఇవ్వగలరా ఏ గవర్నమెంట్ అయినా నిరుద్యోగం నుంచి ఇండిపెండెన్స్ని? 3, అతిపెద్దది కరప్షన్, అవినీతి. 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఉన్న కరప్షన్ రేట్ 39%. దీనమ్మ 39% ఉంటే ఏడ డెవలప్ అవుద్ది, ఎక్కడ డెవలప్ అవుద్ది?
అందుకే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. దట్స్ వై ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఇంకా కరప్షన్ ఉంటే ఎక్కడ డెవలప్ అవుతుంది? ఎప్పటికైనా ఏ గవర్నమెంట్ అయినా చెప్పగలదా వీఆర్ ట్రాన్స్పరెంట్, కరప్షన్ రేట్ ఈజ్ 0% అని? అప్పుడు డెవలప్ అవుద్ది భయ్య, ఇండియా డెవలప్ అవుద్ది. అందుకే ప్రతి ఇండియన్ సిటిజన్, ప్రతి ఒక్కళ్ళు మన జనరేషన్లో ఎప్పటికైనా ఎడ్యుకేట్ అయ్యి కరప్షన్ లెస్ గవర్నమెంట్ని తేవాలి భయ్య, అప్పుడే డెవలప్ అవుతుంది. అవును, నా ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలి, పేదరికం నుండి, నిరుద్యోగం నుండి, అవినీతి నుండి. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా నాకు నా ఇండియా డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్లో ఉండాలి. మీరు కూడా అదే కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను.